కేటీఆర్ గారు ఏమన్నారో కూడా ఒకసారి వినండి. ఒకసారి వాళ్ళ అరాచక పాలనల వల్ల ఇప్పుడు మీరు చూడండి, విధ్వంసకర ఆలోచనలు హైడ్రా, విధ్వంసకర ఆలోచనలు హైడ్రా. హైడ్రా అనేది ఒక విధ్వంసకర ఆలోచన. ఎట్లా అంటారా? సెలెక్టివ్ జస్టిస్ ఇస్ నాట్ కరెక్ట్ కళ్యాణ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇల్లు స్వయంగా కోస్గిలో, కొడంగల్లో, రెడ్డికుంట అనే ప్రాంతంలో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది. ఆధారాలతో సహా నేను చూపెట్టాను. ముఖ్యమంత్రి గారి బ్రదర్ ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. మంత్రుల ఇల్లు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, మంత్రి వివేక్ది, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిది, చైర్మన్ శాసన మండలి ఉత్తా సుఖేందర్ రెడ్డిది, ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి. కానీ హైడ్రాకి ఇవేమి కనబట్టలేదు. హైడ్రాకి అక్కడికి వచ్చేసరికి గుడ్డితనం వస్తుంది. మీరు విన్నారు, సెలెక్టివ్ గవర్నెన్స్ అని చెప్పని ఒక పదాన్ని వారు, సెలెక్టివ్ డిమాలిషన్, సెలెక్టివ్ గవర్నెన్స్ అని చెప్పని శుద్ధపూస అయినట్టుగా ఇవాళ రంగనాథ్ గారు నిన్న హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మూతికి తాళం వేసుకొని మూల కూర్చోవాల్సి ఉండే. ఆయన కూర్చోకుండా ఆయన మళ్ళా మీలాంటి పెద్ద మనుషులను పిలిచి మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూలన్నీ ప్లేట్ బ్రేకింగ్లతో టీవీలలో వచ్చినాయి. అది వేరు ముచ్చట. ఆయన ఏమంటున్నాడు అంటే 63 కోర్టు ధిక్కరణ కేసులు ఏదైతే అయినాయో అవన్నీ భూకబ్జాదారులే వేసిండ్రు, కోర్టులను తప్పుదోవ పట్టించిండ్రు, కాబట్టే ఇటువంటి ఆర్డర్ వచ్చింది అనేటువంటి ఒక రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, రంగనాథ్ని ఇద్దరిని, ఈ రకమైనటువంటి ఒక మాటలు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మీకు బుద్ధి రాకపోతే న్యాయమా అని చెప్పని అడుగుతా ఉన్నాను. నెంబర్ 1. నెంబర్ 2, హైకోర్టును తప్పుదోవ పట్టించినందువల్లనే ఇటువంటి తీర్పు వచ్చింది, కోర్టు ధిక్కరణ కేసులు అయినాయి అని చెప్పని హైడ్రా కమిషనర్ అంటున్నాడు అంటే అది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈజ్ ఇట్ నాట్ ఎ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్? అంటే నిన్నటిదాకా నిన్ను చీల్చి చెండాడిన జస్టిస్ లక్ష్మణ్ గారు, లేకపోతే నిన్న తీర్పు ఇచ్చినట్టు జస్టిస్ అనిల్ కుమార్ గారు, హైకోర్టు ధర్మాసనము ఎవరో తప్పుదోవ పట్టిస్తే తప్పుదోవ పట్టేంత విఘ్నత లేనటువంటి ఒక కోర్టా, న్యాయం తెలవనటువంటి ధర్మం తెలవడ కోర్టా అని చెప్పని ఇవాళ నేను రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను. ఇట్స్ అబ్సల్యూట్లీ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. నేరం ఇది. కోర్టు తీర్పు నేను స్వాగతిస్తున్నా, చేసిన తప్పిదాన్ని నేను సరిదిద్దుకుంటా అనేటువంటి ఒక మాట పోయి ఆయన ఏదో మళ్ళీ గొప్ప పని చేసినట్టు ఎవరో కోర్టును తప్పుదోవ పట్టించిండ్రు అని చెప్పని కోర్టును అపహాస్యపరిచే విధంగా, కోర్టుకున్న ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా రంగనాథ్ గారు మాట్లాడుతున్నారంటే నేను అది రంగనాథ్ మాటల లెక్క అనుకోవట్లే. రంగనాథ్ను చిలుక లెక్క పలుకుతుంటే ఆ చిలుకను పలికిస్తున్న రేవంత్ రెడ్డి మాటగా నేను భావిస్తూ ఉన్నాను. ఐ డోంట్ థింక్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ వుడ్ హ్యావ్ గట్స్ టు కమ్ టు ద మీడియా అండ్ దెన్ టేక్ ఏ డిగ్ ఎట్ ద హైకోర్ట్. హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ డిగ్ చేసేటువంటి ఒక రీతిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, మా డ్యూటీలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్, సర్వీస్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అట్లా మాట్లాడతాడు అనుకోను. ఆ మాటలు మాట్లాడించింది నేరుగా ఆయన అధికారిక బాస్ రేవంత్ రెడ్డే మాట్లాడించుంటాడు అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. వాస్తవానికి ఇది సీఎం పీఠానికే చెంపపెట్టు, కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్ అండి ఇది. ఎంత సన్నాసులుగా మారిపోయినారు మంత్రులందరూ అంటే, ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు ఒక నియంత లెక్క వ్యవహరిస్తూ ఉంటే, బానిసకు ఒక బానిస అన్నట్టుగా మంత్రులు వ్యవహరిస్తూ ఉంటే ఇవాళ ఇది కేవలం రంగనాథుని తీసేయమన్నట్టు కాదు, మీ అందరి ముఖాలను చెంపపెళ్ళు కొట్టినట్టు అనే ఒక విషయాన్ని క్యాబినెట్ కూడా గుర్తించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.